హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. కార్తీక మాసం ఆఖరి వారం సందర్భంగా ఈరోజు గురువారము పంచారామ క్షేత్రాలు తీర్థయాత్ర సందర్శనార్థం ఈరోజు ఉదయం అమరలింగేశ్వర స్వామి అమరావతి, అలాగే భీమవరంలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రము, అలాగే పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి క్షేత్రము, అలాగే సాయంత్రం వేళ 5 గంటల సమయంలో ద్రాక్షారామం రావడం జరిగింది. ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి దర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్నటువంటి 12వ శక్తిపీఠం, ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబగా వెలుగొందుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకి అమ్మవారు తన బిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుతూ వారికి ఉన్నటువంటి కష్టాలని దూరం చేస్తుందని ఇక్కడ ఒక ప్రతీతి. కాబట్టి శ్రీ మాణిక్యాంబ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇక్కడ పేరు పొంది ఉన్నారు. అలాగే ద్రాక్షారామంలో మనకి దక్షిణ కాశీకి ఇక్కడ ఈ ద్రాక్షారామం పిలువబడుతుంది. చాలా మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించండి, తరించండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భారతదేశం మొత్తం మీద కార్తీక మాసం సందడి అంతా ఇంత కాదు. భారతదేశం నలుమూలలో కూడాను ఏ మూల శైవ క్షేత్రాలుంటే ఆ శైవ క్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత జనం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనే నినాదముతో భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క హృదయాలలోంచి వచ్చినటువంటి ఈ నామస్మరణం మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో పుణ్యాత్ములని చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక వరం లాంటివి పంచారామ క్షేత్రాలు. అనేక మంది భక్తులు పంచారామ క్షేత్రాలు కార్తీక మాసం వచ్చినంతనే దర్శించాలని తహతహలాడే మనసుతో ఉప్పొంగేటువంటి హృదయంతో ఎప్పుడెప్పుడు మనం పంచారామ క్షేత్రాలు దర్శిద్దామా అని మనసు ఉవ్వుల్లూరుతూ ఉంటుంది. దక్షారామం ఈ దేవాలయం మనం ప్రవేశించిన అంతలోనే మనసుకి తెలియనటువంటి ఒక అనుభూతి చెందుతాము. అలాగే ముఖ్యంగా మనం ఈ దేవాలయంకి ఎడమ చేతి వైపు చూస్తే మనకి ఇక్కడ దక్షిణామూర్తి కొలువై ఉంటారు. ఉపదేవాలయంగా దీన్ని పిలుస్తారు. ఈ యొక్క దేవాలయంలో దక్షిణామూర్తి కొలువై ఉంటారు. అలాగే కాశీ విశ్వేశ్వరుడు అంటే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల కాశీ విశ్వేశ్వరుడు అన్నారు. అలాగే మాత అన్నపూర్ణాదేవిని కూడా మనము ఈ ఉపదేవాలయంలో చూడవచ్చు. ఇక్కడ దక్షిణామూర్తి విశేషమైనటువంటి మంచి రూపంతో మన కంటికి సాక్షాత్కరిస్తాడు. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిచ్ఛానాం దక్షిణామూర్తయే నమః. ఈ దేవాలయం వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఉపదేవాలయాన్ని దర్శించండి. దక్షిణామూర్తి కాశీ విశ్వేశ్వరుడు మాతా అన్నపూర్ణాదేవిని దర్శించితే మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇక మనం దక్షారామం వివరాల్లోకి వెళ్తే కనుక, దక్షారామంని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు జనం వాడుక భాషలో ద్రాక్షారామంగా పిలువబడుతుంది. కానీ ఈ యొక్క క్షేత్రం పేరు దక్షారామము. ఎందుకు దక్షారామం అంటే ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు దక్షుడు ఈ యొక్క ప్రదేశంలోనే యజ్ఞం చేయటం వల్ల ఈ ప్రాంతానికి దక్షారామము అనే పేరు వచ్చింది. అదేవిధంగా మనం వాడుక భాషలో పంచారామ క్షేత్రాలు అని అంటూ ఉంటాం కదా. పంచారామ క్షేత్రాల్లో వీటికి పేరు ఏంటంటే పంచ ఆరామాలు అంటారు. అలా పంచ ఆరామాలలో ఒకటైనటువంటి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి ఈ దక్షారామం ఈ దేవాలయంలో భీమేశ్వరుడు పేరుతో ఇక్కడ స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకప్పుడు దక్షుడు యజ్ఞం చేసే సమయంలో తమ కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని అలాగే అల్లుడు ఈశ్వరుణ్ణి వారు ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్వతీదేవి తన భర్తను అడిగి, స్వామి నా తండ్రి లోక కళ్యాణం కోసం ఒక మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు. ఆ యజ్ఞానికి నేను వెళ్ళి నా కనులారా చూడాలని నా కోరికగా ఉంది స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. అంతటా పరమేశ్వరుడు, ఓ దేవి, నీవు పిలవని పేరంటానికి వెళ్ళి అవమానం పొందుతావు. నీ తండ్రి అయినటువంటి దక్షుడుకు నేను నిన్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి మీ తండ్రి గారైనటువంటి దక్షుడు మనల్ని ఈ యొక్క యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఆ విధంగా ఆహ్వానించను
పిలవని పేరంటానికి వెళ్ళి అవమానం పడే బదులు మనం ఉన్నటువంటి ఇక్కడే సంతోషంగా ఉంటే మనకి చాలా మంచిది అని చెప్పినా కానీ ఆ పార్వతీదేవి ఎంతైనా ఆడపిల్లలకి తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టం కదా. కాబట్టి ఆమె పిలవని పేరంటానికైనా సరే నేను వెళ్ళి తీరుతాను, అక్కడ నా తండ్రి యజ్ఞం నిర్వహిస్తున్నారు, ఒక తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఒక కూతురికి ఎవరు ఆంక్షలు పెడతారు, నేను ఇవన్నీ పట్టించుకున్న స్వామి నన్ను క్షమించండి అని ఆ యొక్క స్వామిని ఒప్పించి బలవంతంగా ఆమె ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళడం జరిగింది. అలా దక్ష యజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దక్షుడు, అనేక మంది ఋషులు, వచ్చినటువంటి భక్తులు, ఆ ఊరి ప్రజలు ఉన్నారని కూడా విచక్షణాన్ని కోల్పోయి తమ కూతురు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓయ్ పార్వతి, పిలవని పేరంటే నువ్వు ఎందుకు వచ్చావు? నీకు రావాల్సిన అవసరం ఏముంది? ఆ బోలాశంకరుని వివాహం చేసుకున్నావు కదా, శ్మశానంలో ఉండి ఆ యొక్క పుర్రులు మెడలో వేసుకొని ఒక ఒంటి నిండా బూడిద రాసుకొని వస్త్రాలు కూడా ధరించకుండా పులి చర్మం అంటూ కట్టుకొని తిరిగేవాడిని నేను వద్దన్నాను, వివాహం చేసుకున్నావు కాబట్టి నేను మిమ్మల్ని పిలవలేదు. మిమ్మల్ని పిలిస్తే నాకు ఈ యజ్ఞానికి ఎంతో అవమానంగా ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని పిలవలేదు అని ఆ యొక్క పార్వతీదేవిని తోలనాడుతాడు. అనేక మాటలతో మనసు విరిగేటట్టు మాట్లాడతాడు. నా పతిదేవుడిని ఏమన్నంటే నేను ఊరుకోను అని తండ్రితో వాగ్వాదానికి దిగింది. అటు తండ్రి కూడాను తగ్గకుండా తన కుమార్తెని చూడకుండా అందరి ముందు అనరాని మాటలంటూ ఆమె మనసును గాయపరిచాడు. అంతలోనే పార్వతీదేవి అసహనానికి గురై, అయ్యో నా భర్త మరీ చెప్పారే, పిలవని పేరంటానికి అవమానం పొందుతావు, వద్దు దేవి అని చెప్పిన భర్త మాట ఖాతరు చేయకుండా నేను ఈ యజ్ఞానికి రావటం వల్ల మీరు నాకు సరైన గుణపాఠాన్ని నేర్పించారు తండ్రి అని కోపానికి ఆవేశానికి గురై కోపోద్రాక్తురాలై ఆ యొక్క జరుగుతున్నటువంటి ఈ యజ్ఞం ఎలా మీరు చేస్తారో చూస్తాను, ఈ యజ్ఞాన్ని నేను నా ప్రాణం పోయినా సరే ఆపుతాను, నాకు నా పతిదేవుడైనటువంటి పరమేశ్వరుడికి మీరు చేసినటువంటి అవమానాన్ని నేను సహించలేను, ఇప్పుడు నేను కైలాసానికి వెళ్తే అక్కడ నా పరమేశ్వరుడు కూడా నన్ను అవహేళనగా మాట్లాడవచ్చు అని ఆమె మనసు విరక్తి చెంది ఆ యొక్క యజ్ఞంలో ఆమె దూకి తన దేహాన్ని యజ్ఞానికి ఆహుతం చేసి ఆ యొక్క అమ్మ తన ప్రాణాన్ని ఆ యజ్ఞంలో వదిలిపెట్టింది అని చెప్పడం వల్ల ఇక్కడ ఈ దక్ష యజ్ఞము అని ఈ విషయాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు కైలాసం నుంచి హుటాహుటిన ఈ యజ్ఞం జరిగే ప్రదేశానికి వచ్చి ఆ యజ్ఞంలో దహించిపోతున్నటువంటి పార్వతీదేవి దేహాన్ని చూసి దుఃఖించి ఘోరంగా ఏడుస్తూ, అయ్యో పిలవని పేరంటానికి వచ్చినందుకు నా పార్వతీదేవిని, నా ప్రాణానికి ప్రాణమైనటువంటి నా సతీదేవిని ఈ విధంగా మీరు అవమానిస్తారా అని కోపోద్రిక్తుడై ప్రళయ రుద్రుడిగా మారి అక్కడ ఆ యొక్క అమ్మవారి దేహాన్ని తన చేతుల్లోకి తీసుకొని చూసి దుఃఖించు, అయ్యో సతీ, నీవు లేని ఈ జీవితం నాకెందుకు, నీవే నా ప్రాణం, నాలో సగభాగము నీవు, అందుకే అంటారు అర్ధనారీశ్వరుడని. ఈ విధంగా ఈశ్వరుడు రోధిస్తూ ప్రళయకారకుడై ఇక్కడ తాండవం చేసి రుద్రతాండవంగా ఆయన చేస్తున్నటువంటి ఆ తాండవానికి లోకాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజ్యాల్లో పరిపాలించే రాజులే కావచ్చు, అక్కడున్న ప్రజలు భక్తులు చాలా భయానికి లోనయ్యారు. ఈ యొక్క ఈశ్వరుడు తన పార్వతీదేవి దేహాన్ని తీసుకొని చేతుల్లోకి రుద్రతాండవం చేస్తున్నప్పుడు మొత్తం ఈ పంచభూతాలన్నీ కూడా కకావికలమై భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని ఇవన్నీ కూడా ఈ పరమేశ్వరుడికి తోడి మరింత ప్రళయాన్ని సృష్టిస్తున్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ ప్రళయరుద్రుడిని ఆపడానికని తాను వైకుంఠం నుంచి వచ్చారు. అప్పుడు విష్ణువు ఎంత ప్రయత్నించినా కానీ ఈ యొక్క పరమేశ్వరుని తను ఆపడానికి తన శక్తి సరిపోవటం లేదు. అంతలోనే ఈ యొక్క ప్రళయరుద్రుడు చేస్తున్న రుద్రతాండానికి తన జటాలోంచి రాలినటువంటి కొన్ని కేశాల నుండి తక్షణమే వీరభద్రుడు అవతరించాడు. వీరభద్రుడు తన యొక్క తండ్రిని అడిగాడు, చెప్పు తండ్రి, నేనేం చేయాలి అని పరమేశ్వరుని అడిగినంతనే, ఓ వీరభద్ర, నిన్ను నేను ఎందుకు పుట్టించానంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దక్ష రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేయి, ఈ దక్ష యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేయి, ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు అని చెప్పినంతలోనే వీరభద్రుడు మరింత ఉగ్రుడై ఈ యొక్క
యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ దక్షుడి మీదకి దండెత్తబోయాడు. అంతలోనే దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రళయాన్ని ఆపాలని ఎంతో ప్రయత్నించాడు. అయినా వీరభద్రుడిని ఆయన తన శక్తి కూడా సరిపోవట్లేదు వీరభద్రుడిని ఆపడానికి. అప్పుడు వీరభద్రుడిని ఎంత చెప్తున్నా వినకపోతే శ్రీ మహావిష్ణువు కూడా ఆ సమయంలో ఏమి చేయలేక వీరభద్రుడితో ఈ యొక్క లోకాన్ని రక్షించాలి కాబట్టి, ఈ లోకాలన్నీ తను కూడా క్షేమంగా చూడాలి కాబట్టి ఇక మనం ఈ పరమేశ్వరుణ్ణి, ఈ వీరభద్రుడిని మనం ఆపలేము అని శ్రీ మహావిష్ణువు భావించి తన చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని ప్రయోగించి ఆ పరమేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి ఆ పార్వతీదేవి దేహాన్ని 18 ముక్కలుగా ఖండాలుగా ఆ విష్ణు చక్రంతో చేసినందువల్ల ఈ యొక్క అమ్మవారు దేహం 18 భాగాలుగా అయ్యి 18 ప్రదేశాల్లో పడింది. పడిన ఆ ప్రదేశాలే ఇప్పుడు మనం అష్టాదశ శక్తిపీఠాలుగా మనం కొలుచుకుంటూ ఉన్నాం భక్తి శ్రద్ధలతో. అందులో 18 అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ యొక్క ద్రాక్షారామంలో ఉన్నటువంటి మాణిక్యాంబ అమ్మగా పిలువబడుతున్న ఈ మాణిక్యాంబ అమ్మవారు ఇక్కడ 12వ అష్టాదశ శక్తిపీఠంగా మనకి పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారు చాలా శక్తిమంతురాలు. అలాగే ఈ యొక్క విష్ణువు ఎప్పుడైతే తన చక్రాన్ని ప్రయోగించి అమ్మవారి దేహాన్ని 18 ముక్కలుగా ఖండాలుగా చేశాడో అప్పుడు వీరభద్రుడు కోపోద్రేక్తుడై ఈ యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి విష్ణు చక్రాన్ని వీరభద్రుడు మింగేశాడు. మింగేయటం వల్ల ఏం చేయాలో పాలుపోక ఈ యొక్క మహావిష్ణువు కూడా ఈ యొక్క చక్రమే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం కాబట్టి ఆయన పరమేశ్వరుడు కాళ్ళపైన పడ్డాడు. పరమేశ్వర శాంతించు, నా విష్ణు చక్రాన్ని నాకివ్వు అని ప్రాధేయపడినప్పుడు అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, ఈ చెట్టు మొదల్లోనే వీరభద్రుడు ఇక్కడ ఉంటాడు, కొలువై ఉంటాడు. మీరు ఇక్కడ మండల రోజులు ఇక వ్రత దీక్ష చేసి వీరభద్రుడిని శాంతిస్తే గనక అప్పుడు మీ విష్ణు చక్రం మీకు తిరిగి లభిస్తుంది అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ చెట్టు మొదల్లో పరమేశ్వరుడు వీరభద్రుడి రూపంలో ఉన్నందున ఇక్కడ 41 రోజులు మండల దీక్ష చేసి స్వామికి ప్రత్యేకంగా 1000 కమలాలతో ప్రతిరోజు నిత్యము 2 పూట్ల సాయం వేళ సంధ్య వేళ 2 పూట్ల భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్న సమయంలో ఒకానొక నాడు శ్రీ మహావిష్ణువు చేస్తున్నటువంటి ఈ పూజకు ఎంతో ఆకర్షితుడైనటువంటి ఈశ్వరుడు సరదాగా ఈ యొక్క విష్ణువుని ఆట పట్టించాలి అని చెప్పి ఒక 2 కమలాలు దాచిపెడతాడు. అలా దాచిపెట్టినప్పుడు ఆయన తెలుసుకోలేక శ్రీ మహావిష్ణువు పూజ ప్రారంభానికి సిద్ధమవుతున్నప్పుడు తాను పూజ చేస్తున్నప్పుడు ఈ యొక్క కమలాలు ఆయనకి కనిపించలేదు. సరే ఇక చేసేదేమి లేక ఇప్పుడు వెతకలేడు కాబట్టి తన 2 కనులని కమలాలుగా మార్చి ఇక్కడ ఆ యొక్క రుద్రుడికి పూజ చేయటం వల్ల ఎంతో తన్మయానికి గురువై ఎంతో భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని ఈశ్వరుడు సాక్షాత్కరించి అప్పుడు ఆ యొక్క విష్ణు చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చివేశాడని ఇక్కడ పురాణం చెబుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రదేశంలో శివకేశవులు ఇద్దరు కూడా ఈ యొక్క లోకాలను రక్షించడం కోసం ఒకటయ్యారు కాబట్టి ఈ ప్రదేశంలో మనం ఈశ్వరుడినే కాదు ఇక్కడ మనం నారాయణుడు కూడా మనం తలుచుకోవాలి. అలాగే ఈ క్షేత్రానికి పాలకుడు లక్ష్మీనారాయణులు వైకుంఠవాసుడు. మనకి లోపల దేవాలయంకి వెళ్ళినప్పుడు మనకి యొక్క క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీనారాయణుల దేవాలయం కూడా మనం ఇక్కడ సందర్శించవచ్చు. ఇది ఈ యొక్క దక్షారామానికి ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి పురాణం. ఇంకా చాలా ఉంది, అదంతా చెప్తూ ఉంటే మీకు కూడా బోరు కొడుతుంది. తదుపరి వీడియోలో నేను మీకు మరిన్ని ముఖ్యమైన విషయాలతో ఈ దేవాలయం గురించి అన్ని వివరాలు చెప్తాను. ఈ దేవాలయాన్ని మీరు చేరుకోవాలంటే కనుక రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి 25-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సామర్లకోట నుంచి కూడా ఒక 20-25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందరూ ఈ దేవాలయం దర్శించండి, తరించండి. ఓం నమః శివాయ.